తెలంగాణలో పల్లెపోరు హోరాహోరీగా సాగింది. అధికార కాంగ్రెస్ పార్టీ హవాకు తామేం తక్కువ కాదని సవాల్ విసిరింది గులాబీ పార్టీ. గ్రామ సంగ్రామంలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటూ మొత్తం సీట్లో 30% స్థానాలను కైవసం చేసుకుంది. పల్లె తీర్పుతో జోష్ మీదున్న బీఆర్ఎస్ త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? అక్కడ కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుందా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? కారు పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేయనుంది? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీదే హవా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలది పెద్దగా ప్రభావం ఉండదు. కానీ తెలంగాణ పంచాయతీ పోరులో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కొల్లగొడుతున్న అధికార పక్షాన్ని అంతే ధీటుగా నిలువరించే ప్రయత్నం చేసింది గులాబీ పార్టీ. మొత్తం సర్పంచ్ స్థానాలలో 20 నుంచి 30% వరకు సీట్లను ఖాతాలో వేసుకోనున్నట్టు రిజల్ట్స్ ని బట్టి తెలుస్తోంది. గ్రామాల్లో బీఆర్ఎస్ కు పట్టు తప్పిందన్న ప్రత్యర్థుల వ్యాఖ్యలను ఈ రిజల్ట్తో తిప్పికొడుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న సర్పంచ్ స్థానాల కంటే ఎక్కువే బీఆర్ఎస్ గెలిచిందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత పట్టుందనే దానిపై ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్కు గ్రామాల్లో పట్టు తగ్గుతుందని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు తీర్పు ఇచ్చారని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు ప్రలోభాలను తట్టుకుని మరీ గులాబీ మద్దతుదారులు సత్తా చాటారని, 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి ప్రజలు ఇలా బ్యాలెట్ తీర్పుతో బుద్ధి చెప్పారని కారు పార్టీ చెప్పుకుంటోంది. 3 దశల్లో జరిగిన పల్లె తీర్పు ఇచ్చిన జోష్తో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, సర్పంచ్లుగా గెలిచిన వారు గ్రామాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇలా మీరు చూస్తున్నారు పరిస్థితి ఎట్లా మారిందో. ఎవరన్నా ఒక్కరు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినారండి ముఖ్యమంత్రి? ఎవరు చేయరు జనరల్గా. కానీ ఈ ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు. తిరిగి జిల్లాకు పోయి 2 ఏళ్ల విజయోత్సవం అని చెప్పి పరోక్షంగా ఎలక్షన్ల ప్రచారం చేసినా ఇవాళ గణనీయమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కొంత చతికిలబడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటును దక్కించుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అసలు పోటీనే చేయలేదు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీంతో కారు పార్టీకి పంచరైందని, ఇక అది కోలుకోలేదని, షెడ్డుకే పరిమితమంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్దే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అధినేత కేసీఆర్ బయటికి రాకపోవడం, కవిత తిరుగుబాటు పార్టీని, క్యాడర్ను కొంత నైరాస్యానికి గురిచేశాయి. ఇలాంటి టైంలో అసలు గ్రామ పంచాయతీ పోరులో బీఆర్ఎస్ సత్తా చాటుతుందా, లేక పూర్తిగా చేతులెత్తేసి పల్లెల్లో ఏకగ్రీవంగా అధికార కాంగ్రెస్కు రాసి ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికార పార్టీగా లోకల్ వార్లో 60% మించి సర్పంచ్ స్థానాలను అధికార కాంగ్రెస్ కొల్లగొట్టిన ప్రధాన ప్రతిపక్షంగా గులాబీ పార్టీ సైతం జోరు చూపిస్తోంది. చాలా చోట్ల కాంగ్రెస్కు టఫ్ ఫైట్ ఇచ్చింది. దీంతో నెక్స్ట్ పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని బీఆర్ఎస్ అంటోంది. గ్రామ పంచాయతీల్లో పోరాడిన స్ఫూర్తితోనే ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ను గెలిపించకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని, ప్రతిపక్షాలు గెలిచిన గ్రామాలకు నిధులు ఇవ్వమని, సంక్షేమ పథకాలు అందించమని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కానీ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిందేనని నిలదీయాలంటున్నారు కేటీఆర్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్కు ప్రజలు పట్టంగట్టారో అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి తగాదాలు లేకుండా అభ్యర్థిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ ద్వారా గ్రామాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, జెడ్పీటీసీ ద్వారా ఏ విధంగా నిధులు తెచ్చుకోవచ్చు అనే దానిపై అవగాహన కార్యక్రమాలలో వివరించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసింది గులాబీ పార్టీ. జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవ్వాలి అనే దానిపై అవగాహన కల్పించనున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని అప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతోంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.